వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆల్రెడీ అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించి ఇప్పటివరకైతే 2 వీడియోస్ అప్లోడ్ చేసిన. పార్ట్ 1 వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. చాలామంది పార్ట్ 2 కావాలని కూడా కామెంట్స్ చేశారు. నేను మళ్ళీ పార్ట్ 2 వీడియో కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన. ఇప్పుడు నేను చెప్పేది పార్ట్ 3 వీడియో ఇది. దీంట్లో ఆహ్, కేంద్రం నుంచి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంగన్వాడీకి సంబంధించి ఏమేం పథకాలున్నాయో పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఈ పథకాల పైన మినిమమ్ అవగాహన లేకుంటే మాత్రం మీరు ఇంటర్వ్యూలో మార్క్స్ సాధించడం అనేది చాలా కష్టం. ఈ పథకాల పైన మీకు మినిమమ్ అవగాహన అనేది ఉండాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూలో మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ నేను సిరీస్‌లాగా అంగన్వాడీకి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించి అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తా. మీకు ఒకవేళ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం వీడియోస్ కింద ఒకసారి యెస్ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్ 4 వీడియో కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తా. ఓకే. ఒకసారి చూడండి. ఇది జస్ట్ 2 డేస్ బ్యాక్ నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ మ్యాటర్ అయితే రావడం జరిగింది. బాల్యం బలహీనం అనే పేరుతో అంగన్వాడీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిండ్రు. ఇలాంటివి వచ్చినప్పుడు ఈ జిల్లా వారైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీటి గురించి కూడా మీకు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ నేను మొత్తం చదివి చెప్పను. చానా టైం పడతది. నేను ఇందులో మ్యాటర్ ఏముందనేది కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బాల్యం బలహీనం అంగన్వాడీ కేంద్రాలలో ఆందోళన కలిగిస్తున్న పౌష్టికాహార లోపం. అయితే పిల్లలు వాళ్ళుండే ఉండాల్సిన బరువు మరి ఉండాల్సిన హైట్ కన్నా మరి తక్కువగా ఉంటున్నారట. చాలామంది పిల్లలకి సరిగ్గా ఎదుగుదల లేదు. అంగన్వాడీస్‌లలో సరిగ్గా చూసుకోవడం లేదు. సరిగ్గా పట్టించుకోవడం లేదు. గర్భిణీలకి అవగాహన లేదు పౌష్టికాహారం పైన. చిన్న పిల్లలకి అవగాహన లేకుండా ఆహారాన్ని అందించడం ఇండ్లలో, అలాగే అంగన్వాడీకి పంపకపోవడం చాలా రీజన్స్ ఉన్నాయంట. నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ ఐసీడీఎస్ పర్యవేక్షణ కూడా సరిగ్గా లేదు. అక్కడ పిల్లల్లో మాత్రం చాలామంది పౌష్టికాహార లోపంతోని బాధపడుతున్నారు. మీకు ఇంటర్వ్యూలో మీ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే మీరేం చేస్తారు? మీరు ఒక అంగన్వాడీ టీచర్‌గా మీ యొక్క బాధ్యత ఏంటి? మీరేం చేస్తారు? అని మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటది. అందుకే నేను ముందే చెప్తున్నా. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే గనుక మీరు ముందే మీ యొక్క జిల్లా గురించి, మీ యొక్క మండలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే తెలుసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లలో అడిగే ఛాన్స్ ఉంటది ఇక్కడ. మెయిన్ ఇక్కడ కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. అంటే పౌష్టికాహార లోపానికి గాని, గర్భిణీలు నెలలు నిండకుండానే ప్రసవం చేయడం గాని, వీటికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒకసారి చూడండి ఇక్కడ. బాల్య వివాహాలు, అనారోగ్యం, పేదరికం, అవగాహన లేమి తదితర కారణాలతో చిన్నారుల్లో అనేక సమస్యలొస్తున్నాయి. ప్లస్ చిన్న వయసులోనే గర్భం దాల్చిన మహిళలు నెలలు నిండకుండానే ప్రసవిస్తున్నారు. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు మరియు చిన్నారులకు అందించే పౌష్టికాహారం సక్రమంగా తీసుకోకపోవడం, పోషకాహార లోపం వలన కలిగే ఇబ్బందులను అర్థమయ్యేలా గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించాలి. ఇది మెయిను. వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడే వాళ్ళ ఆరోగ్యం బావుంటది. నెక్స్ట్ వాళ్ళకు పుట్టిన పిల్లలను గూడా ఆరోగ్యంగా చూసుకోగలుగుతారు. అంగన్వాడీ సెంటర్స్‌కి ఓకే అని పంపించగలుగుతారు. ఈ విధంగా మీరు గ్రామస్తులనైతే ఎంకరేజ్ జేయాల్సి ఉంటది. ఓకే. ఇప్పుడు మొత్తం కేంద్ర పథకాల గురించి మరియు రాష్ట్ర పథకాల గురించి అయితే చూద్దాము. ఫస్ట్ తొలి ముద్ద పథకం ఇది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్టార్ట్ చేయడం జరిగింది. మార్చ్ 28, 2026న స్టార్ట్ చేసిండ్రు. దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే అంగన్వాడీస్‌లో పిల్లలకి అంటే అంగన్వాడీస్‌కొచ్చేవాళ్ళు 3-6 ఇయర్స్ మధ్యలోనే ఉంటారు గదా! లెస్ థాన్ 6 ఇయర్స్ వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ గూడా ప్రొవైడ్ జేస్తారంట ఈ పథకం ద్వారా. ఏంటిది ఉప్మా అండ్ కిచిడీ మిక్స్ అయితే ప్రొవైడ్ జేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్‌గా జస్ట్ 4 మంత్స్ బ్యాకే అంగన్వాడీలో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. మన తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ జేసింది. నెక్స్ట్
ఇందిరమ్మ అమృత పథకం. ఇది మెయిన్‌గా ఎవరైతే టీనేజ్‌లో గర్ల్స్ ఉంటారో వాళ్ళకి అనీమియా రాకుండా, అనీమియా తగ్గించడం కోసం ఈ స్కీమ్‌నయితే ప్రవేశపెట్టిండ్రు. ఈ స్కీమ్ కింద 14-18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి ఒక నెలకి ఆహ్, మిల్లెట్స్‌తోని తయారు చేసిన పల్లి పట్టీలుంటాయి గదా! వాటిని 30 మొత్తం 30 ప్యాక్స్ ఉంటాయి. వాటిని అందిస్తారు. మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? టీనేజ్ పిల్లల్లో అనీమియా తగ్గించాలి. నెక్స్ట్ ఆహ్, థర్డ్ స్కీము ఆరోగ్య లక్ష్మి పథకం. దీన్ని కేసీఆర్ గారు స్టార్ట్ జేసిండ్రు. జనవరి 1, 2015లో స్టార్ట్ అయింది. ఇది మెయిన్‌గా తల్లి బిడ్డల క్షేమం కోసం స్టార్ట్ జేయబడింది. బాలింతలే గాని, గర్భిణీలే గాని బాలింతలైతే 6 నెలల వరకి గర్భిణీలు రోజు అంగన్వాడీలో వాళ్ళకి ఫుల్ మీల్ ప్రొవైడ్ జేస్తారు. దాంట్లో అన్నం, పప్పు, ఎగ్ ఖచ్చితంగా ఉంటది. ప్లస్ ఒక లీఫీ వెజిటబుల్ కర్రీ ఏదైనా ఉంటది. వాళ్ళకి డైలీ 200 ఎంఎల్ ఆఫ్ మిల్క్ ప్రొవైడ్ జేస్తారు. అదే విధంగా ఎప్పటినుంచి వాళ్ళు కన్సీవ్ అయ్యి అంగన్వాడీ సెంటర్స్‌లో నమోదు చేసుకున్న తర్వాత మరియు డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు గూడా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకైతే ఫుల్ మీల్ ప్రొవైడ్ జేస్తారు. నెక్స్ట్ ఇది సెంట్రల్ స్కీము పీఎంఎంవీవై ప్రధానమంత్రి మాతృవందన యోజన. దీన్ని జనవరి 1 2017లో నరేంద్ర మోదీ గారైతే స్టార్ట్ జేసిండ్రు. ఆహ్, ఈ పథకం కింద నమోదు చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ బేబీ డెలివరీ అయితే అప్పుడు రూ. 5,000 అనేది తల్లికిస్తారు. ఒకవేళ సెకండ్ బేబీ అమ్మాయి అయితే అప్పుడు రూ. 6,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ కిందయితే అమౌంట్ ప్రొవైడ్ జేస్తారు. నెక్స్ట్ బాలామృతం స్కీము. ఇది 7 మంత్స్ నుంచి 3 ఇయర్స్ బేబీస్ ఎవరైతే ఉంటారో ఈ బాలామృతం ప్యాకెట్ అయితే ఇస్తారు. ఇది ఈ బాలామృతం ప్యాకెట్ 2.5 కేజీ ఉంటది. 2.5 కేజీ ఉంటది. మంత్లీ ఒకటి ప్రొవైడ్ జేస్తారు. మళ్ళీ వీళ్ళకి ఈ 7 మంత్స్ టు 3 ఇయర్స్ వరకి మంత్లీ వీళ్ళకి 16 ఎగ్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి అడిషనల్ న్యూట్రిషన్ సప్లిమెంట్ అనేది ఉండాలని ఎగ్స్ అలాగే బాలామృతం అయితే ప్రొవైడ్ జేస్తారు. ఓకే. ఇక్కడ చూడండి పోషణ్ పక్వాడా. ఇది సెంట్రల్ స్కీము. రీసెంట్‌గా 8థ్ ఎడిషను ఏప్రిల్ 9థ్ నుంచి 23rd వరకైతే జరిగింది. వీటినేమంటారంటే మాతా శిశు సంరక్షణ వారోత్సవాలు. మాతా శిశు సంరక్షణ వారోత్సవాలు. ఏప్రిల్ 9 నుంచయితే 23rd వరకి జరిగింది. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గూడా గుర్తుపెట్టుకోండి. పోషణ్ పక్వాడా. ఇక్కడ జూడండి. ఫస్ట్ వన్ మాక్సిమైజ్ ద బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇన్ ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్. మొదటి 6 సంవత్సరాలలో పిల్లల యొక్క మెదడు అభివృద్ధి గరిష్టం జేయడం. అంటే వాళ్ళకి ఆటపాటలతోని, పౌష్టికాహారంతోటి వాళ్ళని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కల్పించి వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అయితే డెవలప్ జేయాలి. అంటే గరిష్టంగా డెవలప్ జేయడం. నెక్స్ట్ సెకండ్ వన్ గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకి పౌష్టికాహారం అందించడం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు కూడా పిల్లలకి తల్లిపాలు పట్టించడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ పిల్లలకి స్క్రీన్ టైము తగ్గించడం. ఇక్కడ ఫిఫ్త్ వన్ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం. దీని యొక్క 5 ఇంపార్టెంట్ థీమ్స్ ఇవి. మాతా శిశు సంరక్షణ వారోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి 23rd వరకైతే జరిగినాయి. ఇలాంటి వారోత్సవాలు ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో విలేజెస్‌లో ఉన్న వాళ్ళందరిని గ్యాదర్ చేసి బాలింతలనే గాని, గర్భిణీలనే గాని అందరికి తెలియపరిచి గూడా ఈ వారోత్సవాలు జరపాల్సి ఉంటది. ఓకే. సెవెంత్ వన్ మిషన్ ఇంద్రధనుష్ పథకం దేనికి సంబంధించింది? దీన్ని డిసెంబర్ 25, 2014లో ప్రారంభించారు. అయితే 2 సంవత్సరాలలోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల టీకాలు పూర్తి స్థాయిలో అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
అంగన్వాడీ యొక్క ఆహ్, 6 ఇంపార్టెంట్ కేటగరీస్‌లో ఇది గూడా ఒకటి. ఖచ్చితంగా గర్భిణీలకి గాని, పిల్లలకి గాని వ్యాక్సిన్స్ తప్పకుండా వేయించాలి. ఒకసారి ఏమేం వ్యాక్సిన్స్ ఉంటాయో జూడండి. పిల్లలకు మొత్తం ఈ పథకం కింద 7 రకాల వ్యాధుల నుంచి రక్షణ కలిగించే టీకాలైతే ఇస్తారు. ఇప్పుడు డిప్తీరియా, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు, హెపటైటిస్ బి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్ ఐసీడీఎస్ పథకం. అసలు ఐసీడీఎస్ అంటే ఏంటిది? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్. దీన్ని అక్టోబర్ 2, 1975లో ఆహ్, ఇందిరాగాంధీ గారైతే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ జేషిండ్రు. ఈ పథకం ద్వారానే అంగన్వాడీ ద్వారా 6 సేవలు అందించబడుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంటు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఐసీడీఎస్ పథకం ద్వారానే అంగన్వాడీ ద్వారా ప్రజలకి 6 రకాల సేవలైతే అందుతున్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ అనుబంధ పోషకాహారం. గర్భిణీలకు, తల్లులకి మరియు పిల్లలకు అనుబంధ పోషకాహారం. నెక్స్ట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. 3-6 ఇయర్స్‌లో పిల్లలకి ఆటపాటల ద్వారా బోధన చేయడం. దాన్ని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. వ్యాక్సిన్స్ వేయించడం. గర్భిణీలకు మరియు పిల్లలకి టైమ్ టు టైమ్ వాళ్ళకు వ్యాక్సిన్స్ వేయించాలి. నెక్స్ట్ హెల్త్ చెకప్స్. గర్భిణీలకు, బాలింతలకి, పిల్లలకి ముగ్గురికి కూడా హెల్త్ చెకప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. పోషణ, ఆరోగ్య విద్య. మహిళల ఆరోగ్యం మరియు పోషకాహారంపై అవగాహన ఖచ్చితంగా కల్పించడం. పోషణ మరియు ఆరోగ్య విద్య. పోషకాహారం మరియు ఆరోగ్యం మరియు పోషకాహారం పైన అవగాహన కల్పించడం. నెక్స్ట్ రిఫరల్ సర్వీసెస్. రిఫరల్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాలేదనుకో, పిల్లల్లో గాని, గర్భిణీల్లో గాని, బాలింతల్లో గాని హెల్త్ బాలేకుంటే వాళ్ళని హాస్పిటల్స్‌కి రిఫర్ చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఈ స్కీమ్ ద్వారా హాస్పిటల్‌కి రిఫర్ చేస్తారు. తద్వారా వాళ్ళకి సేవలనేటివి అందుతాయి. ఓకే. మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే మాత్రం కింద యెస్ అని కామెంట్ చేయండి. నేను పార్ట్ 4 వీడియో కూడా అప్‌లోడ్ చేస్తా. పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ 1, పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ కండి. ఇవి అంత పెద్ద కష్టమేం గాదు. ఈజీగా గుర్తుండిపోతాయి. ఒక్కసారి మనం చదవాలే గానీ ఇవన్నీ ఈజీగా గుర్తుండిపోతాయి. 10 మార్క్స్ అంటే మాక్సిమం చాలా క్వెషన్స్ రైజ్ జేయొచ్చు. అందుకనే ప్రతి ఒక్కటి గూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతి ఒక్కటి గూడా ఏది మిస్ చేయకుండా మాత్రం అన్ని టాపిక్స్ పైన మీకు అవగాహన అనేది ఉంటది. మినిమమ్ అవగాహన అయినా ఉండాలి. అంటే జస్ట్ వాళ్ళు 2 మార్క్స్ ఆన్సర్ అడిగినా మనం 1 మార్క్ ఆన్సర్ చెప్పేంత గూడా మన దగ్గర నాలెడ్జ్ అనేది ఉండాలి. చెప్పిన ఆన్సర్ గూడా కరెక్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. ఓకే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అంగన్వాడీ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్‌ని షేర్ జేయండి.